జగన్ తిరుమల పర్యటన అడ్డుకునేందుకు కూటమి స్కెచ్ వేస్తుంది. ఈ నెల 28వ తేదీన తిరుమల పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాలినడకన వెళ్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ తరుణంలోనే జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు అనుమతించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ కొండపైకి వెళ్లేది లేదని డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుమలకు వచ్చేసే అర్హత కోల్పోయాడంటూ కూడా టీడీపీ అంటోంది. సీఎంగా 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత డిక్లరేషన్ అనేది ప్రాతిపదికన కాదని వైసీపీ పార్టీ ఖండించింది. జగన్ పర్యటనను రాజకీయం చేస్తోందని టీడీపీపై మండిపడుతున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో రాజకీయ పరిణామాలైతే ఆసక్తిగా మారుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, పద్మ, మొత్తం మీద ఎల్లుండి తిరుపతికి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే కూడా ఆంక్షలు అనేది ప్రారంభమయ్యాయి. కాసేపటి క్రితమే తిరుపతి పోలీసులు 25వ తారీఖు అంటే ఇవాళ నుంచి కూడా వచ్చే నెల 24వ తారీఖు వరకు కూడా ఆ సభలు సమావేశాలు ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించకూడదు అంటూ కూడా పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది, 30 యాక్ట్ అమల్లోకి వచ్చిందంటూ కూడా పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ ఉన్నాయి. దానివల్ల వెంటనే అమల్లోకి ఈ సెక్షన్లు అన్ని కూడా అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఇవాళ నుంచి వచ్చే నెల, అది నెల రోజుల పాటు 30 రోజుల పాటు కూడా ఏదైతే అంటే సభలు సమావేశాలు ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఎల్లుండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రాబోతున్నారు. ఆయన శ్రీవారి దర్శనం చేసుకోబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ అనేది తిరుపతిలో కొనసాగుతుంది. బీజేపీ నేతలు, జనసేన నేతలు వీళ్ళందరూ కూడా టీటీడీ ఈవోని కలవడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతిలోనే ఆయన అడ్డుకుంటాము, డిక్లరేషన్ పైన సంతకాలు పెడితేనే ఆయన తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే టీటీడీ నిబంధనల ప్రకారం ఆయన గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం హోదాలో తిరుమలకు వచ్చినా కూడా స్వామివారి పైన ఆయన మీద భక్తి నిజంగా అతనికి ఉంటే వైకుంఠం లోపల ఎందుకు అతను డిక్లరేషన్ సంతకాలు పెట్టలేదంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా టీటీడీ ఈవోకి వాళ్ళ వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తిరుమల వేదికగా ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదని చెప్పిన నేపథ్యంలో కూటమి నేతలందరూ కూడా ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులు కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లుండి అంటే రేపు రాత్రికి తిరుపతికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎల్లుండి ఉదయం తిరుమలకి ఆయన నడుచుకుంటూ వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టమైన పోలీస్ శాఖ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఒకవైపు మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, అదే స్థాయిలోనే టీటీడీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్ సంతకాలు పెడితే తిరుమలకి శ్రీవారి దర్శనం అనుమతించినట్టు కూడా ప్రభుత్వం కూడా ఆ రకంగానే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే హిందూ సంఘాలు కానీ స్వామీజీలు కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎం హోదాలో వచ్చినప్పటికీ కూడా కేవలం ఒకరు మాత్రమే వచ్చారు. దంపతులుగా ఈసారి తిరుమలకు రావాలి, డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాలి, డిక్లరేషన్ గా ఒకవైపు సంతకాలు పెట్టాలి, దంపతులుగా శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. అప్పుడే ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టము, అంటే అభిమానం, లేదంటే ఆయనంటే వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి భక్తిగా ఉన్నట్లు మేమందరూ కూడా భావిస్తాము, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అడ్డుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డు కల్తీకి సంబంధించి ఇప్పటికీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిట్టు విచారణ కొనసాగుతుంది. ఒకవైపు ఆ రకంగా జరుగుతుంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన కాస్త ఉద్దిపిల్ల అనేది ప్రారంభం అవడం జరిగింది. ఇది ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా అధినేత తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా శ్రీవారి దర్శనం చేసుకుంటారంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. మొత్తం మీద పోలీసులు ఒకవైపు చర్యలు ప్రారంభించారు. కాసేపటి క్రితమే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. 30 యాక్షన్ తో పాటు 144 సెక్షన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. నెల రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా సభలు సమావేశాలు రాజకీయ పార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా పోలీసులు అనుమతి తీసుకోవాలి అనేటటువంటి పత్రికా ప్రకటన వెనక దీని ఉద్దేశంగానే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమలకి ఆయన అనుమతిస్తారా, లేదంటే అలిపుర్లను ఆపివేస్తారా, లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపించేస్తారా ఏమనేది మనం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.